చిన్న ప్రేయర్ చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ఎవరు అటు ఇటు చూడద్దు, అస్సలు కదలద్దు. పరలోకమందున్న మా ప్రియ తండ్రి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో ఈ చిన్న బిడ్డలతోటి కలిసి మీ పాద సన్నిధిలోనికి వస్తూ ఉన్నా. మీ చిత్తంలో మాకు అనుగ్రహించిన ఈ BBS ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు చాలా మంది టీచర్స్కి, వాలంటీర్స్కి అనుగ్రహించిన అపారమైన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ క్లోజింగ్ లెసన్లో కూడా మీరు మమ్మల్ని దర్శించమని, మీరే బిడ్డలతోటి మాట్లాడమని, మీ యొక్క ప్రణాళికలు నెరవేర్చుకొని మా మధ్య మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడే, నేనేమి బోధించాలో అది నాకు నేర్పించును గాక. మేమందరము కూడా మీ సన్నిధిని అనుభవించుటకు కృప చూపించుమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ సమయానికి కూడా ముగించుకునే కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Okay, so this is the closing lesson, but let us remember the theme. Theme is our grow in the knowledge of Lord Jesus Christ. తెలుగులో చెప్పండి. మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. గ్రోయింగ్ ఆర్ అభివృద్ధి పొందడం. దేంట్లో? యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు బాగా తెలుసుకోవాలి. మీరు అన్నీ తెలుసుకుంటున్నట్టున్నారు కదా, అందులో ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ చూసి అన్నీ తెలుసుకుంటున్నారు. కానీ నిజమైన జ్ఞానము కొరకు యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకోవాలి. అండ్ యూ షుడ్ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అదే కదా మన థీమ్. సో ఈ స్టోరీ కూడా మీరు లాస్ట్ టైం కాదు, ఎస్టర్డేనే కదా, నిన్ననే కదా విన్నారు. వి స్టార్టెడ్ ది స్టోరీ ఎస్టర్డే. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద స్టోరీ? అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్. ఇప్పుడు బ్రెజిల్లో భాష మాట్లాడాలి అంటే నేను ఏమని అడగాలి మిమ్మల్ని? పోర్చుగీస్ భాష. ఎస్, వెరీ గుడ్. సో టుడో బెమ్ అంటే మీరు ఏమనాలా? ఆన్సర్ చెప్పకుండా మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే, సో వీళ్ళు అడిగినా టుడో బెమ్ ఎంత సిగ్గుపడుతున్నందుకు. ఓకే ఓకే ఓకే, మీరంతా చెప్పిన దానికి మై ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏంటది? ఓబా. ఓబా అంటే వెరీ గుడ్, మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. సో ఈ బ్రెజిల్లో ఒక అడ్వెంచర్ గురించి. వై ఇస్ ఇట్ కాల్డ్ ఎన్ అడ్వెంచర్ అంటే మీరు జాగ్రత్తగా ఈ స్టోరీ ఫాలో అవుతే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది అడ్వెంచర్. ఓకే, సో ఇప్పుడు నా ఈ అడ్వెంచర్ ఇన్ ద బ్రెజిల్ కోసం మనం ఏం చేయాలా? ప్లేన్ ఎక్కి బ్రెజిల్కి వెళ్ళాలి, అంతేనా? ఆర్ యు ఆల్ రెడీ? అండ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ కదా, అంత పెట్టుకుంటే దెన్ వీ హ్యావ్ టు ఫ్లై టు బ్రెజిల్. బ్రెజిల్ ఎక్కడ ఉంది? ఓబా అంటే ఏంటి? సో ఆ సౌత్ అమెరికాలో ఉన్న ఈ బ్రెజిల్లో ఒక మిషనరీ కపుల్ ఉన్నారు కదా. ఆ మిషనరీస్ యొక్క సన్, అతని పేరేంటి? రోజర్. సో వీఆర్ లెర్నింగ్ అబౌట్ రోజర్. తన పేరెంట్స్ మాత్రం సౌత్ అమెరికాలో వాళ్ళు మిషనరీస్ గా ఉన్నారు. మిషనరీస్ అంటే ఏం చేస్తారు? దే ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పరిస్థితులు ఎలాగా ఉన్నా సరే వాళ్ళు దే ఆర్ కన్విక్టెడ్. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళంతగా కన్విక్ట్ అయ్యి ఏం చేస్తారు? వాళ్ళ సుఖం వదిలిపెడతారు, వాళ్ళ ఉండే మంచి ఫెసిలిటీస్ అన్ని వదిలిపెడతారు. దేవుడు ఎక్కడికి వెళ్ళి చెప్పమంటాడో అది చాలా డిఫికల్ట్ ప్లేసెస్ అయినా సరే ఆ ప్రాంతాలకి వెళ్ళి డెడికేటెడ్ గా దే ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళంతా మిషనరీస్. ఈ మిషనరీస్ వాళ్ళ సన్న రోజర్. ఆ రోజర్ గురించి నిన్న విన్నాం. రోజర్కి ఏం స్టార్ట్ అయింది? వెకేషన్ స్టార్ట్ అయింది
మీకు కూడా వెకేషన్ స్టార్ట్ అవుతుంది. రిలాక్స్ అయిపోయాడు. అబ్బా 2 months నాకు ఇప్పుడు ఇంకా హాలిడేస్, అసలు ఈ స్కూలే వద్దు అనుకుంటున్నాడు. యాక్చువల్లీ మైండ్లో ఏమనుకుంటున్నాడు, 2 months కాదబ్బా, అసలు ఈ స్కూలే నాకు వద్దు. పడుకున్నప్పుడు అబ్బా ఇప్పటికే ఎన్ని ఇయర్స్ వెళ్ళాను, 1 2 3 4 5 7 years వెళ్ళాను, ఇంకా చాలు, ఇంకా స్కూలే వద్దు అని అనుకుని రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. బట్ వాట్ డిడ్ హీ రిమెంబర్? ఇట్ వాస్ న్యూ ఇయర్స్ ఈవ్. న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము అదే ఐ హ్యావ్ టు గెట్ రెడీ అని ఈ గాట్ రెడీ అండ్ ఆన్ ద వే వాళ్ళ సిస్టర్స్ రూమ్ ని కూడా నాక్ చేశాడు. నేను ఎవరైతే రాలేదో ఐమ్ జస్ట్ గివింగ్ యూ రీక్యాప్. ఆ సిస్టర్స్ నాక్ చేసి కమ్ ఆన్ గర్ల్స్ మనం వెళ్ళాలి, వీ హ్యావ్ టు సెలబ్రేట్ అనగానే వాళ్ళు ఈయనకంటే ముందే రెడీ అయిపోయి ఉన్నారు. ఈ హ్యాడ్ 2 or 3 సిస్టర్స్. దాంట్లో వాళ్ళ అక్క పేరు కెరన్. కెరన్ అన్నది, హలో నువ్వు మమ్మల్ని రెడీ అవ్వమంటున్నావు, నీ జుట్టు చూసుకోవాలి కదా. జుట్టు నా జుట్టు ఏమైంది, మళ్ళీ నీళ్ళు వేసుకొని అది చేసుకొని ఫుల్ రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత నౌ వీ హ్యావ్ టు ఎంజాయ్. కానీ బిఫోర్ దట్ యాజ్ ఎ ఫ్యామిలీ దే వర్ హ్యావింగ్ డిన్నర్, దే వర్ హ్యావింగ్ ఫుడ్ టుగెదర్. నిన్నటి రోజు ఆ విషయం గురించి మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నారు. గుర్తుందా? చెప్తారా ఏంటి? ఫస్ట్, స్టే టుగెదర్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. స్టే టుగెదర్. ఫ్యామిలీ అన్నప్పుడు ఒకళ్ళేమో యూట్యూబ్ చూసుకుంటూ, ఒకళ్ళేమో సీరియల్ చూసుకుంటూ, ఒకళ్ళేమో న్యూస్ చూసుకుంటూ తినడం కాదు కదా. అలా తింటున్నప్పుడు ఆ సీరియల్ ఏదైనా అయితే తింటున్నప్పుడు మీరు ఏమంటారా అట్టే ఆగిపోతారు కదా. అందుకే అందరూ కూర్చొని కొంచెం మాట్లాడుకొని స్టేయింగ్ టుగెదర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టేయింగ్ టుగెదర్ తో పాటు ఇంకా అడిషనల్ బ్లెస్సింగ్ ఎప్పుడు? వెన్ యూ ప్రేయింగ్ టుగెదర్, ప్రే టుగెదర్. ఫ్యామిలీగా మీరు అందరు కలిసి యూ హ్యావ్ టు ప్రే టుగెదర్. అందులో మూడోది ఏం చెప్పారు? యూ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్. ఫుడ్ కానీ ఏదైనా కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత ఏం చేయాలి? కలిసి యూ హ్యావ్ టు సింగ్ ఫర్ గాడ్, దేవుని కోసం పాటలు పాడాలి. దాని తర్వాత కలిసి యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గుర్తొస్తుందా? దాని తర్వాత చదివిన వాక్యాన్ని యూ హ్యావ్ టు షేర్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ది 6 things ఏంటి? స్టేయింగ్ టుగెదర్, ప్రేయింగ్ టుగెదర్, థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద ఫుడ్, సింగింగ్ సాంగ్స్, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ షేరింగ్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విషయాలు విన్నారు కదా. నిన్న ఆ ప్రేయర్ జరిగింది. ప్రేయర్ అయిన తర్వాత డాడీ ఇంకా వెకేషన్ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళాలి అనగానే చెప్తాను అంటే నువ్వు చెప్పు, మనం వెళ్దాము అంటే మెల్లగా అంటారు, ఇదో చాలా వేడిగా ఉంది కదా, లెట్ us go to the swimming pool కదా. అందరు ఎక్సైట్ అయిపోయారు. ఎవ్రీబడి వెంట్ టు ద పూల్. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ మన రోజర్ ఏం చేస్తున్నాడు? హీఈస్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఆ పూల్లో ఉన్నారు. పూల్లో ఉన్నప్పుడు ఆలోచించుకున్నారు, ఆడుకుంటున్నారు, అయిపోయింది. ఎస్టర్డే వీ స్టాప్ దేర్ కదా. ఈ పూల్ దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా తిరిగి బయలుదేరేటప్పుడు అక్క పేరేంటి? క్యారన్. క్యారన్ అడుగుతుంది, నువ్వు డాడీ ఏదో అడ్వెంచర్కి వెళ్తామంటున్నారు, ఎక్కడికి వెళ్తారంటే నేను చెప్పా. ఏమంటున్నాడు? నేను చెప్పాను అంటే ప్లీజ్ చెప్పు అంటే అదంతా అది అడ్వెంచర్, అది సమ్ వర్షిపింగ్ ద స్పిరిట్స్ అని చెప్పాడు. తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? వర్షిపింగ్ ద స్పిరిట్స్ అంటే ఆ బ్రెజిల్ అన్న ప్రాంతంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు అంటే సూపర్స్టిషన్స్ ఉన్నాయి. పీపుల్ మేక్ సంథింగ్ బై దెమ్సెల్స్ అండ్ వాటిని నమ్ముకుంటారు. నిజమైన దేవుణ్ణి కాకుండా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న వాటి గురించి నమ్ముతారు. ఎంత నమ్మకం అంటే వాటిని మూఢ నమ్మకాలు అంటారు, సూపర్స్టిషన్ అంటారు. అయితే డాడీ ఈజ్ షోయింగ్ మీ అక్కడ ఏదో ఇట్లాంటి జరుగుతుందంట, మేము అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ దే ఆర్ వర్షిపింగ్ ద స్పిరిట్స్. ఏంటి స్పిరిట్స్? హోలీ స్పిరిట్ కాదు, ఈవిల్ స్పిరిట్. ఈవిల్ కాదు, నువ్వు కూడా చెప్పొద్దు, జస్ట్ వీఆర్ గోయింగ్ దేర్ అని చెప్తే ఆ స్పిరిట్స్ కోసం ఏంటో చూడాలి అన్న విషయం అయితే చెప్పాడు. కానీ దానికోసం ఎవరు వెళ్తున్నారు? రోజర్ అండ్ హిస్ ఫాదర్. ఇప్పుడు ఫాదర్ ఏం చేస్తారు? వాట్ డస్ రోజర్స్ ఫాదర్ డు? ఈజ్ అ మిషనరీ. అండ్ నౌ రోజర్ ఎక్కడికి తీసుకెళ్తాడంట?
వర్షిపింగ్ ఆఫ్ స్పిరిట్స్ చూపించడానికి తీసుకెళ్తారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు అడ్వెంచర్. ఏం చూస్తున్నారు ఇక్కడ? బయలుదేరారు. డూ యూ సీ వాట్ ఈస్ దిస్? బస్. దే గాట్ ఇన్ టు ద బస్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా స్విమ్మింగ్ పూల్ లో ఒక చిన్న వెకేషన్ అయిపోయింది. నౌ అడ్వెంచర్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. రోజరు తన ఫాదర్ తో పాటు బస్ ఎక్కి ఎక్కడైతే ఈ వర్షిపింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ ఉంటుందో అక్కడికి బయలుదేరారు. ఇక్కడ మీరు చూస్తున్నారా? డూ యూ నో వాట్ దిస్ మిషనరీ ఫాదర్ ఇస్ డూయింగ్? హీ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ గాస్పుల్ ట్రాక్ట్స్ ఇన్ ద బస్. ఇప్పుడు ఏంటి ట్రాక్ట్స్ అంటే ఏంటి? అగైన్ అబౌట్ ద గాస్పుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడ ఛాన్స్ దొరికినా, ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా, ఎక్కడైతే ప్రజలు దేవుడిని తెలియని వాళ్ళు కనిపిస్తున్నారో హీఈస్ యూటిలైజింగ్ దట్ ఆపర్చునిటీ. కానీ మన రోజర్ బాయ్ ఏం చేస్తున్నాడు? అప్పబ్బా చెట్లు ఉన్నాయి, అప్పబ్బా కారు వెళ్తుంది, అప్పబ్బా ఎంత బాగుంది, అదే చూస్తున్నారా? బట్ వాట్ యు విల్ లెర్న్, వి షుడ్ ఆల్సో యూజ్ ది ఆపర్చునిటీ టు గివ్ ట్రాక్ట్స్ ఆర్ టు షేర్ ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ బస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో హెవెన్లీ ప్లేసెస్ గురించి, ద సాల్వేషన్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దొరికే రక్షణ గురించి ఆ ఛాన్స్ దొరికిన ప్రతి ఒక్కరికి కూడా వాట్ ఈస్ ఇట్ డూయింగ్? ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ట్రాక్ట్స్ టు దెమ్. కానీ మన రోజర్ బాయ్ ఏమో ఎప్పుడొస్తుంది ఎక్కడ? దే ఆర్ యాక్చువల్లీ ప్రొసీడింగ్ టు ఎ సీ షోర్. ఒక సముద్రం దగ్గర ఈ మూఢ నమ్మకాలతో ఉండే ఒక సెరమనీ జరుగుతుంది, అక్కడికి తీసుకెళ్తున్నాడు. తర్వాత రోజులతో అంటాడు వాళ్ళ ఫాదరు, అరే నేను అక్కడ తీసుకెళ్తున్నాను కానీ మనకి ఇంకా రాత్రి నిద్ర పట్టదు తెలుసా అన్నాడు. ఎందుకు? అక్కడ అంత భయంకరంగా ఉంటుంది. నీకు కూడా నిద్ర పట్టదు, నాకు కూడా నిద్ర పట్టదు. ఎందుకు? ఇప్పటి వరకు ఇలాంటి విషయాల గురించి నేను విన్నాను. ఇప్పుడే మనం ఇద్దరం వెళ్ళి అక్కడ చూడడానికి వెళ్తున్నాను. ఎందుకు తీసుకెళ్తున్నానంటే యు ఆర్ ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్. నువ్వు ఎంతో బలమైన శక్తివంతమైన క్రైస్తవుడి కనుక మిషనరీగా మేము పనిచేస్తున్నప్పుడు ఎటువంటివి ఫేస్ చేస్తామో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఆ సంగతులు కూడా చూడాలి, దానికోసం తీసుకెళ్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? అదేంటి మిషనరీ ఫాదర్ ఆయన వర్షిపింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ దగ్గరికి కొడుకుని తీసుకొని వెళ్ళడం ఏంటి అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఈ మిషనరీస్ వాళ్ళు వెళ్తున్న ప్లేసెస్ లో ఎట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు, ఎంత కష్టమైన ఫేస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాటిని తన కొడుకుకి చూపించడానికి. బట్ కొడుకు హ్యాస్ టు బి ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్. అంతేగాని వెళ్ళి ఆయన కూడా ఆ మూఢనమ్మకాలతోటి పట్టుకోవడానికి కాదు, బట్ టు షో హిమ్. ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ చేరుకున్నారు, శ్రీశూర్కి చేరుకున్న తర్వాత అక్కడ అందరూ ఇంకా ఆ సెరమనీకి ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు రోజర్ అండ్ హిస్ ఫాదర్ దే ఆర్ పుషింగ్ దెమ్సెల్వ్స్. ఎక్కడికైతే క్లియర్ గా కనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోదామని అక్కడ ముందుకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అర్థమైంది? ఇక్కడ వరకు రోజర్ అండ్ రోజర్ ఫాదర్ వాళ్ళు వర్షిపింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఒక సీ షోర్ దగ్గర జరుగుతున్న ఒక సూపర్ స్టిషన్ సెరమనీకి చూడడానికి వెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ అంత జనమంతా గ్యాదర్ అయిపోయి ఉన్నారు. అది సరిగ్గా చూడాలని వాళ్ళంతా దే ఆర్ పుషింగ్ దెమ్సెల్వ్స్ ఫార్వర్డ్. బైబిల్లో ఉన్న మాట ఇదేంటి? ఎవరైనా ఒక్కరు చదవండి బ్రదర్స్ లో ఇంగ్లీష్. So we must remember, ఇప్పుడు ఈ లోకములో మనకి ఎవ్వరు శత్రువులు కాదు, అందరినీ మనం ప్రేమించాలి. హిందూస్ ఉన్నారు, వాళ్ళు మనకి ఎనిమీసా? కాదు. వీ హ్యావ్ టు లవ్ దెమ్ ఆల్సో. ముస్లిం బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు మనకి శత్రువులా? కాదు, వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. మన నేబర్స్ ఉంటారు, వాళ్ళు మనకి శత్రువులా? లేదు, వాళ్ళని కూడా ప్రేమించాలి. ఎవ్వరు కూడా మనకి శత్రువులుగా పెట్టుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళు ఎవరిని కూడా శత్రువులుగా చూడకూడదు. కొన్నిసార్లు వాళ్ళు కష్టపెడతారు, అయినా సరే వీ హ్యావ్ టు షో ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది గుర్తుపెట్టుకున్నప్పుడు వాట్ ఈస్ దిస్ వర్స్ టెల్లింగ్? మనం పోరాడినది అంటే మనం కనుక ఎవరితోటైనా ఫైట్ చేయాలి అంటే అది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. సో ఇక్కడ చూసారా ఏమన్నది? దురాత్మ. ఇక్కడ ఏమన్నది? స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్. ఇవన్నీ కూడా ఈవిల్ ఫోర్సెస్. ఒకవేళ మనం ట్రూ క్రిస్టియన్ గా ఉన్నాము అంటే డెఫినెట్లీ వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ ద ఈవిల్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్, బికాస్ ఈవిల్ సేటన్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ మీరు అంతా ఏ లెసన్స్ అయితే నేర్చుకుంటారో దానిని బట్టి యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్, బికాస్ యూ హ్యావ్ టు ఫైట్. ఏదో హిందూతో ఫైట్ చేస్తా, నేను వాళ్ళతో ఫైట్ చేస్తాను, వీళ్ళతో ఫైట్ చేస్తాను. నో 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 నో, నెవర్. If at all we have to fight, we are fighting only with the evil forces in this world. దానికి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. దానికోసం మనం ఇందాక ఏం చూసాము? స్టే టుగెదర్, ప్రే టుగెదర్, గివ్ థ్యాంక్స్ టు గాడ్, రీడ్ ద బైబిల్ అండ్ సింగ్ సాంగ్ అండ్ షేర్ ద ట్రూత్ ఇన్ ద వరల్డ్. అప్పుడు యూ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు ఫైట్ ఎనీ ఈవిల్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్. Are you clear? Okay, come, let's see what Rosa is doing. ఇక్కడ చూస్తే అమ్మ అది చూసుకుంటూ వెళ్ళారు కదా లోపలికి వెళ్తే అక్కడ సెరమనీలో ఏం జరుగుతుందో తెలుసా? వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి. ఇలాంటి అంటే మ్యూజిక్ అక్కడ జరుగుతుంది. ఆఫ్టర్ లిటిల్ వైల్ అగైన్ అయితే అది జరుగుతుంది. ఇక్కడ చూసు 1, 2, 3 ఎలా ఉన్నాయి? చూడడానికి ప్లెజెంట్ గా ఉన్నాయా? అబ్బా అబ్బా అన్నాయా? అమ్మా అన్నట్టున్నాయి కదా? భయపడద్దు ప్లీజ్ కదా, అంత భయపెట్టేటట్టుగా ఉన్నాయి కదా. ద ఈవిల్ ఫోర్సెస్ ఆల్వేస్ విల్ డిస్టర్బ్ అవర్ లైఫ్. ఈ ఈవిల్ ఫోర్సెస్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ us పీస్. బట్ ఈ లోకంలో మీరు ఏది పెట్టుకొని ఏది పూజించాలన్నా ఏది చేయాలన్నా కానీ అవన్నీ కూడా ఎంతో డిస్టర్బింగ్ గా ఉన్నాయి. ఆ బ్రెజిల్ ప్రాంతంలో వాళ్ళు కూడా వాళ్ళ ఒక ఆ ఓషన్ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే దే వర్ ఆల్సో వర్షిపింగ్ ఎ గాడెస్. ఆ గాడెస్ పేరు శాంటా క్లాస్. తెలుసా? శాంటా క్లాస్ తెలుసు మీకు? కానీ వాళ్ళు కూడా ఆ శాంటా క్లాస్ లాగా చెప్పుకునేటట్టు శాంటా ఎయిమాన్యా అంట. ఏమాన్యా అంటే ద గాడెస్ ఆఫ్ ది వాటర్స్. ఆ ఓషన్ దగ్గర నీళ్ళు ఉంది కదా, నీళ్ళ దేవత అని పెట్టుకొని చేసేవాళ్ళు ఒకళ్ళు, సెయింట్ జార్జ్ అని పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇంకోటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, మళ్ళీ దాని చుట్టూరు కూడా క్రాస్ పెట్టడం, క్యాండిల్స్ పెట్టడం, బోన్స్ పెట్టడం, ఇలాంటి ఫిస్ట్ ముగించిన ఫిస్ట్ పెట్టుకోవడం, అవన్నీ కూడా నమ్మకాలు. ఇవన్నీ కూడా అంత మ్యాన్ మేడ్ థింగ్స్. ఇలాంటి పెట్టుకొని వేరియస్ గ్రూప్స్ ఇలాంతా కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు? They have started their ceremony. You know what is a part of the ceremony? All of them will gather around these statues. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ మ్యూజిక్ స్టార్ట్ అయింది. నౌ ద మ్యూజిక్ ఇంకా అంతా అక్కడ. ఇప్పుడు నేను డాన్స్ అయినా నేను వెయ్యను కానీ అక్కడ డాన్స్ చేస్తున్నారు. చూస్తున్నారా ఎలా చేస్తున్నారు? మెనీ ఉమెన్ ఆల్సో హియర్. రోజు అడిగాడు, అదేంటన్నా ఈవిల్ స్పిరిట్స్ ఆ వర్షిపింగ్ ఆఫ్ స్పిరిట్స్ అని తీసుకొచ్చావు, కానీ ఇక్కడ చూస్తే మెన్ కంటే ఎక్కువ ఉమెన్ ఉన్నారండి. వై ఆర్ దేర్ సో మెనీ ఉమెన్ అని అడిగితే ఫాదర్ అన్నాడు, ఈ రోజంతా స్పెషల్లీ స్పిరిట్స్ అన్ని కూడా ఉమెన్ మీదకే వస్తాయంట. ఏంటంట? ఆ రోజు జరిగే సెరమనీలో ఈ ఈవిల్ స్పిరిట్స్ అన్ని కూడా ఎవరి మీదకి వస్తాయి? ఉమెన్ మీదకి వస్తాయంట, ఆడవాళ్ళ మీదకి వస్తాయంట. రావడం స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే. దాంట్లో మెయిన్ లీడర్ ఉంటారు. ఆ లీడర్ ని వాళ్ళు బాబా, మన దగ్గర బాబా కాదు, మనం ఇందాక బా అని ఎట్లా అన్నామో అట్లా వాళ్ళు బాబా అని తెలుసుకుంటారు. ఆ ఒక్కొక్క ఉమెన్ టీమ్ కి ఒక లీడర్, వాళ్ళ మీద స్పిరిట్ వచ్చే కొలది వాళ్ళు ఏంటంటో చేస్తుంటారు.
చిన్న పిల్లలాగా వంగుతారు, వారుతారు, గేలు చేస్తారు, చేస్తారు అని అన్ని కూడా చేస్తుంటారు. అంటే ద స్పిరిట్ విచ్ ఇస్ అన్ ఈవిల్ స్పిరిట్ కదా, ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఫ్యాకల్టీస్. అంటే మెంటలీ డిస్టర్బ్ చేసేస్తుంది, ఫిజికలీ డిస్టర్బ్ చేసేస్తుంది. ఇక నార్మల్ పర్సన్ గా ఉంచనే ఉంచదు. ఏంటది? ఈవిల్ స్పిరిట్. ఏం చేస్తున్నారు అక్కడ రాత్రి అంతా 9 o'clock అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, వాళ్ళంతా కూడా ఎట్లా కూర్చున్నారు, ఒకళ్ళు దాని మీద అంతా కూడా ఎవరి ముందు డాన్స్ చేస్తున్నారు? వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న స్టాచ్యూస్ ముందు డాన్స్ చేస్తున్నారు కదా. వాళ్ళకి నిజమైన దేవుని దగ్గర వర్షిప్ చేయడం కాదు. దే ఆర్ వర్షిపింగ్ ది స్టాచ్యూస్ దట్ దే మేడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు తయారు చేసుకున్న స్టాచ్యూస్ ముందు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు. మరి అది హాయిగా ఉంది వాళ్ళకి. ఇల్లు తిప్పలేందుకు, వంగడం ఎందుకు, అరవడం ఎందుకు, గంతులేయడం ఎందుకు, చప్పట్లు కొట్టడం ఎందుకు, అన్ని పిచ్చి పిచ్చి వేషాలు అన్ని వేస్తూ ఉన్నారు. రోజు అడిగాడు, నాన్న ఏంటి నాన్న ఇది, ఏంటి వాళ్ళంతా అట్లాగా, ఆడవాళ్ళంతా ఏంటి అట్లాగే డాన్స్ చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు ఎందుకు అంటే, అదే సాటన్ అట్లాగే చేస్తుంది. సాటన్ ఈజ్ ఆల్సో పవర్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. కానీ సాటన్ ఇచ్చే పవర్ అంతా కూడా డిస్ట్రక్టివ్ పవర్. ఏం పవర్? డిస్ట్రక్టివ్ పవర్. ఇట్ విల్ డిస్ట్రాయ్. మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది, మీతో పాటు ఉన్న వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తుంది, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తుంది. So Satan also gives you power because it is also powerful. But what power does it give? Destructive power. మనకు ఉండాల్సింది ఏంటి? కన్స్ట్రక్టివ్ పవర్. మనం we have to build our lives, we have to build our homes, we have to build our families. అట్లా కూడా దేవుని బ్లెస్సింగ్ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ విధంగా సొంత స్టాచ్యూస్ పెట్టుకొని గంతులేసి ఎగిరి పాడి చప్పట్లు కొట్టి ఎంత చేసినా కానీ వాట్ ఈస్ ఆల్ దట్ పవర్? ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్ పవర్. ఇప్పుడు మీరు కూడా ఏమైనా స్టాచ్యూస్ పెట్టుకుంటున్నారా? ఇట్లా నో కదా, ఇట్లా అంటే నో అంటున్నారు కదా. మీరు బాయ్స్ డూ యూ హ్యావ్ ఎనీ స్టాచ్యూస్? ఎక్కడ డాన్స్ వేయట్లేదా? ఎక్కడ గంతులు వేయట్లేదా? చెప్పనా మీ స్టాచ్యూస్ ఏంటో? Shall I tell you what are your statues in your life? Honest గా ఒప్పుకోండి, ఓకేనా? నేను ఎవరిని ఇట్లా చూపించాను, కానీ is there a statue in your life? ఉందా? చూడు, you are realizing. Is it not a statue in your life? ఏం చేస్తారు? అది ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు కదా. ఇట్లా దాన్ని పెట్టుకొని ఏంటంటో చేస్తూ ఉంటారు. You should be very careful. This is also like a statue that you are keeping in front of yourself. And దాని మీద డాన్స్ చేస్తున్నారు మీరు. కానీ మీరు ఎక్కడ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డాన్స్ వేయిస్తుంది. ఏం చేస్తుంది? డిస్ట్రాయ్ చేస్తుంది. ఫోన్ మమ్మీ అసలు మాకు ఇవ్వదన్న స్మార్ట్ ఫోన్ అంటే ఓకే, మరి ఏం చూస్తారు? వెళ్ళేదేమన్నా ఉందా? వాట్ ఈస్ దిస్? అందరికీ తెలుసు అంటే ఏంటి? దిస్ ఇస్ ఆల్సో వన్ స్టాచ్యూ. అది ఎంత వాడాలో అంత వాడకుండా ఇష్టం వచ్చినట్టు దాని ముందు ఉన్నారు అంటే ఇట్ హెస్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ యూ. అదేంటి అసలు మిమ్మల్ని ఇంకా హిందీలో అంటారు కదా నాచేంగే, మిమ్మల్ని డాన్స్ అయిపిస్తుంది కదా. ఇంకా ఏమన్నా అట్లాగా? వాట్ ఈస్ ది అదర్ వన్? ఎంతమంది అకౌంట్స్ ఉన్నాయి అన్నిట్లో అని పెట్టుకుంటారు కదా. అన్ని ఇట్లా చేసి అన్ని అప్డేట్ చేయాలి, అన్ని పెట్టుకోవాలి, అన్ని స్టేటస్ పెట్టుకోవాలి. అది లేకపోతే ఎవరు లైక్ చేశారు, ఎవరు డిస్లైక్ చేశారు, అసలు ఎవరు ఫాలో అవుతున్నారు, ఫాలో అవుతారు, టెన్షన్ తిను అంటే వస్తున్నా ఎక్కడ? యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. దేవుని బట్టి ఇటువంటి స్టాచ్యూస్ ని పెట్టుకొని అవి ఎట్లా ఆడిస్తా ఉన్నాయో, ఎట్లా డాన్స్ చేస్తా ఉన్నాయో, మీరు అందరూ కూడా అట్లా డాన్స్ చేస్తా ఉంటే అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపెన్? We will destroy ourselves. ఇంకా ఉన్నాయన్నా? యూట్యూబ్ గట్టిగా చెప్తున్నారు మీరు. ఇంకా ఉందా ఏమన్నా? కదా, ఇదంతా ఇంకా దాంట్లో పెట్టేసి పోస్ట్ చేసేసి ఫాలోవర్స్, ఎంతమంది ఫాలోవర్స్ ఏంటి, ఇది వాడచ్చు, ఇది మన దగ్గర ఉండొచ్చు, కానీ ఎంతవరకు వాడాలంటారు? యూ ఫాలో గుడ్ కమ్యూనిటీస్.
ఏదైతే ప్రాపర్ గా ఉంటారో సమ్ ఇన్ఫర్మేటివ్, సమ్ ఎడ్యుకేటివ్, సమ్ అవేర్నెస్ క్రియేట్ చేశారు అంతవరకే కానీ డోంట్ డాన్స్ టు దేర్ ట్యూన్స్. మీరు మాత్రం ఈ స్టాచ్యూస్ పెట్టుకొని డాన్స్ వేయడానికి లేదు. ఇంకా ఏముంది, ఇవన్నీ తీసి ఆ రూమ్ లో పెట్టుకుంటే మీరేం చేస్తారు, వెళ్ళి మళ్ళీ టీవీ ముందు కూర్చుంటారు కదా, అది పెట్టుకొని ఇది పెట్టారు. ఇంకేముంది, కొంతమంది ఇంకా వెనకాల సీనియర్స్ ఏం చేస్తారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు, ఓహో ఇది కూడా సారీ కదా, మీకు అందరూ దిస్ ఇస్ వన్ స్టాచ్యూ, ఎంత టైం స్పెండ్ చేస్తారు కదా, పెద్ద పెద్ద బ్యాగులు ఇంత హెవీగా పట్టుకొని వెళ్తారు కదా, తీస్తే తెలుస్తాయి ఏమేముంటాయి దాంట్లో. వాట్ ఈస్ దిస్, తెలుసు, వాట్ ఈస్ దిస్, ఇంకేముంది, వాట్ ఈస్ దిస్, how we get carried away with all of these things kada. Are they not statues for us? Are we not worshipping these evil things? We should not do all this. Enduku they will destroy our lives kada. TV kaadu, phone kaadu, YouTube kaadu, ఏది కాదు అంటే ఇంకెక్కడికి వెళ్తారు, అమ్మో కదా. These are all horrible things which will destroy our lives. అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాలా ఏంటిది, డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. ఏమంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మర్యాదనే ఉంటున్నారు కానీ లోకానికి. దేనికి మర్యాద ఉండాలి, దేవునికి మర్యాదగా ఉండాలి. ఏమంది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, అంటే మారు మనస్సు ఉండాలా. ఇప్పటి వరకు మనసు ఇంకా వాటి మీదే ఉంది, దేని మీద, సినిమాల మీద, మేకప్ల మీద, ఫ్యాషన్ల మీద, ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద, స్మార్ట్ ఫోన్స్ మీద, దీని మీద ఉంది. అంటే గాడ్ ఈస్ గివింగ్ యూ ఎ వెరీ బ్లెస్డ్ ఆపర్చునిటీ. ఏంటి, మీ మనస్సులు మార్చుకోవాలి, మనసులు మార్చుకోవాలి. మనసులు మార్చుకొని నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. యు హావ్ టు రెన్యూ యువర్ మైండ్స్, రెన్యూ యువర్ మైండ్స్ సో దట్ యు హావ్ దట్ గాడ్. దేవుడిని వర్షిప్ చేసేది, ఆయన నిజమైన దేవుడు. ఇలాంటి పెట్టుకొని స్టాచ్యూస్ పెట్టుకొని ఐడల్స్ పెట్టుకొని వాటి ముందు టైం వేస్ట్ చేసుకొని లైఫ్ డిస్ట్రాయ్ చేసుకోకుండా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. కానీ రోజా సంగతి ఏమైంది, చూస్తున్నాడు, చూసామంటే అక్కడ అంతా గంతులేసి అక్కడ బోటుల దగ్గరికి వెళ్ళి ఇంకా కరెక్ట్ గా న్యూ ఇయర్ ఈవ్ అయిపోతుంది, 12 కొట్టింది. న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏం చేశారు, ఫ్లవర్స్ పెట్టారు, ఏదో 5 pointed స్టార్స్ పెట్టారు, అలాంటివన్నీ పెట్టారు. ఇక్కడేం పెట్టారు, ఏవో పెట్టారు, అన్ని ఫ్లవర్స్ పెట్టారు. కొంతమంది అయితే జ్యువెలరీ కూడా పెడతారంట. ఇక అంతా క్యాండిల్స్ ఉన్నాయి, జ్యువెలరీ పెట్టారు, ఫ్లవర్ అన్ని పెట్టి మధ్యలో ఏం పెట్టారు, వాటి స్టాచ్యూస్ పెట్టారు. స్టాచ్యూ పెట్టి అమ్మ పోవమ్మ అని నీళ్ళలోకి తోస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు, బోట్లో పెట్టి ఆ నీళ్ళలోకి తోస్తున్నారు. మూఢనమ్మకం కాదా, వాటిని పట్టుకొని ఇక్కడ చేస్తున్న మూఢనమ్మకం. వాటికి జ్యువెలరీ పెడతారా, వాటికి పూలు పెడతారా, వాటికి క్యాండిల్స్ పెడతారా, ఇలాంటి వాటిగా మనం అంతా ఘనత ఇచ్చేది. సో వీ షుడ్ బి క్లియర్, మనం దేనిని ఆరాధించాలి, దేనిని బట్టి ఘనపరచాలి. వీళ్ళు దాంట్లో పంపించారు, రోజా చూస్తున్నాడు. రోజా చూసి ఇదేంట్రా బాబు, నాన్న ఏంటి సంగతి, వీళ్ళంతా సంగతి చూస్తా ఉంటే నాకు చాలా భయం వేస్తుంది. కానీ ఇంట్లో అయితే మీరు ఎన్ని సంగతులు నేర్పించినారు, నాన్న నేను కూడా మిషనరీ అవ్వచ్చా అని అడిగాడు. ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈసారి పరిస్థితులన్నీ చూసి రోజా వాళ్ళ డాడీని ఏమని అడిగాడు, కెన్ ఐ ఆల్సో బికమ్ ఏ మిషనరీ. ఎందుకు, ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. I want to help them to know about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీకు తెలియట్లేదు, మీరు కూడా చాలా మందికి తెలియట్లేదేమో, కానీ మీరు తెలుసుకోవడానికి ఆ ఆసక్తి ఉండాలి. అయితే ఆయన అన్నాడు, ఫాదర్ అన్నాడు, అబ్బా ఎంత మంచి మాట నా బిడ్డ, నేను మీ అమ్మ రోజు దానికోసమే ప్రేయర్ చేస్తున్నాము, నువ్వు డెఫినెట్ గా మిషనరీ అవ్వాలి అంటే గుర్తు చేసుకున్నాడు. నాకు స్కూలే వద్దనుకున్నాడు కదా, అందుకని మెల్లగా అవుతున్నాడు, డాడీ మిషనరీ అవుతాను, స్కూల్ వద్దు కదంట, స్కూల్ మానేయాలంటే రైట్. నో నో, గాడ్ వాంట్స్ ఓన్లీ హార్డ్ వర్కింగ్ వర్కర్స్.
దేవుడు ఎన్నుకునేది ఏంటి అంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి అన్ని నేర్చుకున్న వాళ్ళు కూడా కావాలి, అంతేగాని అన్ని వదిలేసి సోమరులు ఉండడానికి లేదు. అనగానే ఓకే డాడీ ఐ విల్ డిసైడ్ ఫర్ దిస్ అని చెప్పి బయలుదేరుతున్నారు, రిటర్న్ అవుతున్నారు. నిజంగానే వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు వాళ్ళు నిద్ర రావట్లేదు, వాళ్ళు వెళ్తూ ఉన్నారు, రిటర్న్ అవుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే రేపు ఇదే సమయానికి ఇక్కడే చెప్తారు. ఓకేనా? టుమారో యూ విల్ కంటిన్యూ విత్ దిస్ స్టోరీ. ఓకే, ప్లీజ్ ఒక్కసారి కళ్ళు మూసుకునండి అంటే చూస్తాను.